జీసస్ ముందు అని చెప్పి అంత వినయంతో ఉండేది ఆమె. అట్లా ఇంట్లో కూడా చాలా సహాయం చేసేది. తర్వాత పాల్వంచి వెళ్ళిపోయింది. తర్వాత కరోనా తర్వాత నాకు తెలిసింది ఆశీర్వాదం జనగాంలో ఉందని తెలిసి నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఇంకప్పటి నుంచి మళ్ళీ పరిచయం అయ్యి ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళము, ఏ విషయాన్నైనా చర్చించుకునేటోళ్ళు. తర్వాత తను మా సార్ రాజమండ్రి వెళ్తుంటారు ఎక్కువ సేవ నిమిత్తము. ఒక్కదాన్నే ఉంటాను ఆ కాంపౌండ్లో. అప్పుడు అడిగేదాన్ని, ఆశీర్వాదం ఒక్కదాన్నే ఉన్నాను అంటే వెంటనే వచ్చేసేది. 3 రోజుల 4 రోజుల దాని తగ్గట్టు బట్టలు తీసుకొని వచ్చి నా దగ్గరే ఉండి మళ్ళీ మా సార్ రాగానే వెంటనే టిఫిన్ చేసుకో ఆశీర్వాదం అన్నా కానీ ఉండేది కాదు. నాకు పని ఉంది టీచర్, ఆ పని ఈ పని వెళ్ళిపోయేది. అట్లా చాలా సహాయంగా ఉండేది. తర్వాత పెరాలటిక్ స్ట్రోక్ వచ్చిందని నాకు తెలియగానే నేను చాలా బాధపడ్డాను. తనకి అప్పటి నుంచి ధైర్యం చెప్తా తనని దేవుళ్ళు నడిపిస్తున్నాను. వెళ్ళి చూసేదాన్ని అప్పుడప్పుడు. చాలా బలహీనంగా ఉండింది, కానీ తర్వాత మెల్లగా కొంచెం బలం తెచ్చుకొని నడవడం మొదలుపెట్టింది. తర్వాత ఈ మధ్య తను ఒక మాట అన్నది, నాకు బ్రతకాలని లేదు టీచర్, చనిపోవాలని ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది అన్నది. ఎందుకు ఆశీర్వాదం అట అంటావు? దేవుని కోసం మనం బ్రతకాలా? నువ్వు చనిపోవడం అంటే అది నీ ఇష్టం కాదు కదా. దేవుడు పిలిచినప్పుడు మనం అంతా పోతాము. నువ్వు ప్రార్థన చేయి, దేవుళ్ళు కనిపెట్టు అని చెప్పినాను. మరి 2 days బ్యాక్, చనిపోయే ముందు 2 days బ్యాక్ ఫోన్ చేసి నాకు కాలు చేతులు అంతా కూడా పోట్లు మంటలు వస్తున్నాయి టీచర్ అన్నది. ఎందుకమ్మా అన్న అంటే నేను మందులు వాడటం లేదన్న. అట్లా ఆపేయద్దు కదా అని అన్నాను. అంటే డబ్బులు లేవు అని అన్నాను. సరే ఇంకా నెలాఖరు అవుతుంది, ఎట్లన్నా చేసి పంపాలని అనుకుంటున్నాను. అంతలోకి జాన్ ఫోన్ చేసి ఇట్లా పెరాలటిక్ స్ట్రోక్ వచ్చింది, ఉస్మానియాకు ఇక్కడ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పినాయి. చాలా బాధపడ్డాను, ప్రార్థన చేశాను, దేవా నీ చిత్తం జరిగించిన ఆయన అని. ఉదయానికి మరణ వార్త విన్నాను. ఏమైనా సరే తను కంప్లీట్గా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడింది. మళ్ళీ ఇంకో మాట చెప్పింది ఒకసారి, ఏమనంటే నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు మంచి స్థితి ఇస్తానని చెప్పాడు టీచర్ అని చెప్పింది. నేను అనుకున్నా బాగవుతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది తను దేవుడు తీసుకుంటాడని ముందే తనకు బయలుపరిచాడు. మరి తన జీవితమే ఒక సాక్ష్యంగా ఉంది. మనం కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించి ఆయన రాజ్యానికి సిద్ధపడాలి.